ఆస్ట్రేలియాలో భారతీయ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని మరోసారి జాత్యహంకార దాడి జరిగింది. వారంలో ఇదే రెండో ఘటన. మెల్బోర్న్ నగర శివార్లోని శ్రీ స్వామి నారాయణ దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు ద్వేషపూరిత భాషతో భగ్నం చేశారు. గో హోమ్ బ్రౌన్ అంటూ గోడలపై రాతలతో రెచ్చిపోయారు. ఈ ఘటన ఆస్ట్రేలియా భారతీయులలో తీవ్ర కలకలం రేపింది. శ్రీ స్వామినారాయణ ఆలయం గుర్తు తెలియని దుండగులు ద్వేషపూరిత రాతలతో వికృత చేష్టలకు దిగారు. ఈ ఘటనపై విక్టోరియా ప్రధానమంత్రి జెసింతా అల్లన్ మండిపడ్డారు. దాడి ద్వేషంతో చేశారని, జాతి అహంకారమైనది, తనను కలతపెట్టిందని ఆమె ఆక్షేపించారు. మెల్బోర్న్లోని ఒక హిందూ దేవాలయం గో హోమ్ బ్రౌన్ అని డిమాండ్ చేస్తూ దాడి జరిగింది. స్వామినారాయణ ఆలయంలో జూలై 21న ఈ దాడి జరిగింది. ది ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం బొరోనియా శివార్లోని రెస్టారెంట్ల గోడలపై కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ద్వేషపూరితంగా ఆలయాన్ని ధ్వంసం చేయడం స్వచ్ఛంద సేవకులకు, భక్తులకు కష్టంగా మారిందన్నారు. మెల్బోర్న్లోని భారతీయులు రోజువారీ ప్రార్థనలు, సాంస్కృతిక ఉత్సవాలు, సమాజ భోజనాలను నిర్వహిస్తామని చెప్పారు. ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయంగా ఉండాలనేది మా ఉద్దేశమని భగవత్ అన్నారు. జూలై 24న 2025న పార్కింగ్ వివాదంలో అడిలెడ్లో 23 ఏళ్ల భారతీయ విద్యార్థి చరణ్ప్రీత్ సింగ్పై దాడి ఘటన మరవకముందే మెల్బోర్న్లో జాతి వివక్ష ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఘటనపై విక్టోరియా ప్రధానమంత్రి జెసింతా అల్లన్ మండిపడ్డారు. ఇది కేవలం విధ్వంసం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని ఆమె అన్నారు. భయాన్ని పెంచడానికి, సమూహాలను ఒంటరిగా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆస్ట్రేలియాలో హిందువులు మిగతా మతస్థులానే ఉండొచ్చన్నారు. విక్టోరియాలో ఇలాంటి దాడులకు స్థానం లేదన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అల్లన్ విక్టోరియా పోలీసులను కోరారు. త్వరలోనే ఆస్ట్రేలియా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించి హిందువులకు మద్దతు తెలుపుతారని స్థానికులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం ఆస్ట్రేలియన్ పోలీసులు బొరోనియాలో దర్యాప్తు ప్రారంభించారు. రాత్రిపూట మౌంటైన్ హైవేలోని ఒక హాస్పిటల్ ముందు భాగంలో గ్రావిటీ స్ప్రే పెయింట్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలో భద్రంగా ఉన్నామని భావిస్తున్న భారతీయులకు ఒక్కసారిగా బిగ్ షాక్ తగిలింది. భారతీయుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. మత స్వేచ్ఛను, సమాజ ప్రశాంతతను కాలరాసే చర్యలకు తాము దూరంగా ఉంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని భారతీయ సమాజం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.